కొబ్బరి పాల కోసం మిక్సీలో శుభ్రంగా కడుక్కొని మిక్సీలో వేసుకోవాలి. దీనిలో సోయా చంక్స్ నానబెట్టుకోవాలి. 2 గ్లాసులు బియ్యాన్ని వాటర్లో పోసుకుని నానబెట్టుకోవాలి. 4-5 సార్లు కడుక్కోవాలి. కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి పాలు తీసుకుని 4 గ్లాసులు ఇక్కడ పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, జీడిపప్పు, 4 లవంగా, 2 దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 2 యాలకులు, 2 మరాఠీ మొగ్గ, 2 ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పోసుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి, నూనె కుక్కర్లో వేసుకోవాలి. కాగినాక మొదటిగా జీడిపప్పు వేపుకోవాలి. చెక్క, మరాఠీ మొగ్గ, ఆకు వేసుకోవాలి. బాగా వేగినాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసుకుని వేపుకోవాలి. అలాగే టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపుకోవాలి. కొంచెం పుదీనాకు కడుక్కొని ఇందులో వేసుకోవాలి. బాగా వేగినాక తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని బాగా దీంతో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 4 గ్లాసుల కొబ్బరి పాలు తీసుకోవాలి. 1 2 నీళ్ళు బాగా మరుగుతుండగా మనం నానబెట్టుకున్న ఒక అరగంట ముందు నానబెట్టుకున్న 2 గ్లాసులు బియ్యం బాగా కడిగి ఇందులో వేసుకోవాలి. కడిగి పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ రానివ్వాలి. వేడి వేడి కొబ్బరి అన్నం రెడీ. చూసారా, ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది కొబ్బరి అన్నం.